శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాత వెనుకున్న అసలు కథ మీకు తెలుసా? ద రియల్ స్టోరీ ఆఫ్ శాంటా క్లాస్. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అతను క్రిస్మస్ తాత అని పిలుస్తాం? ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. దయచేసి ఈ వీడియోని క్లారిటీగా చూడండి. హలో ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది ఎర్రటి టోపీ, తెల్లటి గెడ్డం, వీపు పైన గిఫ్టుల సంచులు వేసుకొని హో 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 అంటూ నవ్వుతూ వచ్చే శాంటా క్లాస్. కానీ అసలు ఈ శాంటా క్లాస్ ఎవరు? ఎందుకు ఆయన కేవలం డిసెంబర్ నెలలోనే వస్తారు? నవ్వుతూ ఉన్న ఈ ముసలాయన వెనుకున్న గొప్ప త్యాగపూరితమైన కథ మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో శాంటా క్లాస్ పుట్టుక వెనుకున్న రహస్యాల గురించి తెలుసుకుందాం. శాంటా క్లాస్ అంటే ఎవరో ఊహాజనితమైన వ్యక్తి కాదు. దాదాపు 1700 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 2080లో నేటి టర్కీ దేశంలో సెయింట్ నికోలస్ అనే ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. ఆయన చాలా ధనిక కుటుంబంలో పుట్టారు. కానీ ఆయనకి పేదలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. తన దగ్గరున్న ఆస్తి అంతా అవసరంలో ఉన్న వారికి పంచుతూ ఉండేవారు. ఆయన చేసిన ఒక గొప్ప పని వల్ల నేడు మనం సాక్సుల్లో గిఫ్ట్లు వెతుకుతున్నాం. ఒక కథ ప్రకారం ఒక పేద తండ్రి 3 కూతుర్లు ఉండేవారు. వాళ్ళకి పెళ్లి చేయడానికి ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇది తెలుసుకున్న నికోలస్ ఆ తండ్రికి సహాయం చేయాలనుకున్నారు. కానీ అది ఎవరికీ తెలియకూడదని భావించి రాత్రిపూట రహస్యంగా వాళ్ళ ఇంటి చిమినీ ద్వారా 3 బంగారు నాణాల సంచులు వాళ్ళ ఇంటిలోకి విసిరారు. అప్పుడు ఆ సంచులు సరిగ్గా అక్కడ వేలాడదీసిన సాక్సుల్లో పడ్డాయి. అప్పటి నుండి క్రిస్మస్ రోజున సాక్సుల్లో బహుమతి పొందే ఆచారం మొదలైంది. మరి ఈయన డిసెంబర్లోనే ఎందుకు వస్తారు? నిజానికి సెయింట్ నికోలస్ డిసెంబర్ 6న మరణించారు. అందుకే ఐరోపాలో ఆ రోజున పండగ చేసుకుంటారు. కాలక్రమేణా సెయింట్ నికోలస్ అనే పేరు డచ్ భాషలో సింటర్ క్లాస్ గా, తరువాత అమెరికాలో శాంటా క్లాస్ గా మారిపోయింది. క్రిస్మస్ పండుగ కూడా డిసెంబర్లోనే రావడం, పిల్లలకి బహుమతులు ఇచ్చే సాంప్రదాయం ఉండడం వల్ల శాంటా క్లాస్ క్రిస్మస్ తాతగా మారిపోయారు. చూసారా, శాంటా క్లాస్ అంటే కేవలం గిఫ్ట్స్ ఇచ్చే బొమ్మ కాదు, అది ప్రేమకు, దాతృత్వానికి ఒక గుర్తు. ఈ క్రిస్మస్ కి మీరు కూడా ఎవరికైనా చిన్న సాయం చేసి శాంటా క్లాస్ గా మారడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ మేరీ క్రిస్మస్.